నేను నాడిగా మాట్లాడండి కొట్టు నువ్వు కొట్టు తప్పు మీద పొద్దు నేను ఎంతకాలం కడిగి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ మెడిసిన్ మేము వాడాం, మళ్ళీ ఆయన ఫేవర్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అడగండి. మీరు చెప్పింది విన్నా. ఇంకా పేషెంట్ చూడకముందే మాత్రం ఫీజు కట్టించుకుంటారు, టాబ్లెట్ ఇచ్చినప్పుడు మాత్రం చూడరు. అది మీది కాదని చెప్తున్నారు. అది మీది కాదని చెప్పారు. 23వ సంవత్సరం చూసారు కదా మీరు. ఈ కంపెనీ అనేది మా షాప్ లోనే నేను నాడిగా మాట్లాడండి కొట్టు నువ్వు కొట్టు తప్పు మీద ఉండదు, మరి మీరు కొడతానండి కదా, మీరు అందుకే కొట్టండి, మీరు కొట్టండి. మేము డబ్బులు ఇచ్చేసి మేము అంతా కొట్టించుకోవడానికి మేము వచ్చాం, డబ్బులు ఇచ్చి మేము కొట్టించుకోవడానికి మేము వచ్చాం. ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు దెంగేమా దెంగేది మాట్లాడే దెంగేటి పోలీసుని ఫోన్ చేయాలి చెప్తాను. దెంగేయా మరి ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతుంది దెంగేయా, నువ్వు మాట్లాడానికి దెంగే మాట్లాడా దెంగే అంట ఆడదయ్యుండి దెంగే అంట, ఇది ఆడదయ్యి ఉండి కూడా నాకు ఎన్ని చూపించొద్దు. ఆవిడ మాట గురించి చెప్పండి. మీరు మీరు ఎలా మాట్లాడుతున్నారు, పెద్దోళ్ళు అయ్యుండి మీరు మాట్లాడుతున్నారా? దెంగే అండి, దవడ మీద దెంగుతుందా, దానికి ఏడు సంబంధం, ఆవిడకి ఏడు సంబంధం, దవడ మీద కొడుతుందా చూపిస్తాను నేను, దవడ మీద కొడుతుందా అదే చూపిస్తాను. కంగారు ఎందుకు, అది ఎలా మాట్లాడుతుందన్నా, దవడ మీద కొడుతుందట. నువ్వు మాట్లాడే సంబంధం లేదు, నువ్వు నర్సులో బయటికి వెళ్ళి అంతే. నీకు మెడికల్ లో నీకు నీ డిపార్ట్మెంట్ నీకు ఏడు పని, నీకు డిపార్ట్మెంట్ లో నీకు పని ఏంటి? ఆవిడకి ఏడు సంబంధం ఇచ్చిపోతుంది, గవర్నమే కొట్టేస్తుంది. ఉన్నవాళ్ళు ఎరుకప్పుడు కొట్టేసి కొట్టి కాయడం కూడా చేతని కొద్ది అనుకున్నా ఎక్స్పైర్ అయిపోయిందన్న డేట్ ఎక్స్పైర్ అయిపోయింది. మాట్లాడుతున్నాడు సీసీ కూడా చెక్ చేయండి, సీసీ కూడా లేదంటన్నా. ఆవిడ వచ్చేసి గవర్నమే కొడేస్తాను, మరి కొద్ది అనుకుంటుందా చేతగానే అనుకుంటున్నా.